భార్య ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అది భర్త యొక్క కార్డ్‌కి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జీ ట్రావర్సల్‌లో ముందుకి, వెనక్కి జరుగుతూ ఉంటుంది కాబట్టి భర్త చేసిన తప్పు భార్యకి, భార్య చేసిన తప్పు భర్త గూడా అనుభవించాల్సి ఉంటుంది. భార్య చేసిన తప్పుకి భర్త బలవ్వడం, భర్త చేసిన తప్పుకి భార్య బలవ్వడం. ఈ 7 చక్రాల్లో ఏ చక్రం వీక్‌గా ఉందో కనుక్కొని, ఆ చక్రానికి అనుసంధానంగా వాళ్ళు మనకు కనెక్ట్ అయిపోతారు. దానివల్లే మనము మన శక్తిని కోల్పోతాము. మనము ఒకసారి చాలా సంతోషంగా ఉంటాము. అలాంటి రోజులంతా మన శక్తిని కోల్పోయి, మనము వారిలాగా తయారవుతాము. అందుకే ఈ కార్డ్స్‌ని ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఎవరెవరితో అయితే కనెక్ట్ అయ్యామో వాళ్ళందరితో నా కార్డ్స్ అన్నీ కట్ చేస్తున్నాను అనేసి కట్ చేసుకుంటూనే ఉండాలి. మొదటిది ఇక్కడ చూడండి. మీరు వెళ్తూ, వెళ్తూ మాట్లాడే వాళ్ళకి చాలా మందితో మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఏమవుతోంది? ఏదైనా ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, "నాకు ఈ సమస్య ఉంది" అని చెప్పారంటే, ఆ సమస్యను ఆలోచించి, ఆ వ్యక్తి యొక్క సమస్య మీ సమస్యగా తీసుకుంటారు. మీలో ఆ ఆ మొలకలని, ఆ విత్తనాలని వేసుకొని మీరు ఆలోచించి, ఆలోచించి దాన్నొక పెద్ద వృక్షంలాగా చేసి, ఆ సమస్యలను మీ పైకి తెచ్చుకుంటారు. ఇలా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? ఇతరుల సమస్యల గురించి ఆలోచించి, వాళ్ళు మీకు చెప్పిన తరువాత, వాళ్ళు మంచిగా అయిపోయి, మీరు ఆ కష్టాన్ని పడే విధంగా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? చెప్పండి. ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? ఎగ్జాంపుల్‌కి ధన సమస్య ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది ధన సమస్య. ఒకరొచ్చి మా ఇంట్లో అంతా బావుండింది. ఏమైందో ఏమో తెలీదు. ఉన్నట్టుండి పూర్వీకులు చేసుకొచ్చిన ధనము, మేం సంపాదించిన ధనమంతా మా నుంచి దూరమైపోయింది. అంటే మంచి మనసుతో మీరేం చెప్తారు? వాళ్ళ ఆరా ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నిజం చెప్తున్నారా? లేదా? ఏమీ ఆలోచించకుండా ఈ దేవీ దేవతలను పూజ చేయండి. వీళ్ళకిలా చెయ్యండి. మీకు మంచి జరుగుతుంది అని అంటారు. మీరు చెప్పింది మంచిదే. వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం మర్చిపోతారు. కానీ మీరు ఆలోచిస్తారు. మీరు ఆలోచిస్తూ ఆలోచించడమే కాకుండా వాళ్ళు మంచిగా అయ్యారనుకోండి, నా ద్వారా నేను చెప్పిన విషయం వల్లే వాళ్ళు మంచిగా అయ్యారు అనేసి ఒక మాట మీ నోటితో ఇంకో 10 మందికి చెప్తారు. అవునా కాదా? చెప్తారా? చెప్పే ఉంటారు. ఖచ్చితంగా చెప్పే ఉంటారు. ఎందుకంటే చెడు చేస్తే అన్న వెనకాడతారేమో కానీ, మీ వల్ల ఒకడు మంచిని పొందాడు అంటే, చిన్న విషయమైనా కానీ 100 మందికి చెప్పేస్తారు. చెప్పేసి వాళ్ళు మంచిగా అవుతారు కానీ, వాళ్ళ గురించి మీరు ఆలోచించి, మీరు ఆ ధనం పోగొట్టుకునే స్థానానికి వస్తారు. అండ్ ఈ కార్డు 24/7 కనెక్ట్ అయ్యే ఉంటుంది కాబట్టి, తన దగ్గర తను ఏదైనా చెడు చెయ్యాలి, తనకేదైనా చెడు జరగాలి అన్నా దానికి మూలస్థానం మీరు కాబట్టి మీకు కనెక్ట్ అయిపోతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. ఫేస్ చేయకుండా ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే మనకు వద్దు అనుకున్న వాళ్ళ కర్మలలో పోయి మనము చేయి పెడతాము. చేయి పెట్టి లేని బాధలను మనము తెచ్చుకుంటాం కాబట్టి. ఇప్పుడు మీకు మూలాధార చక్ర అందరికీ తెలుసు కదా! మూల స్థానంలో ఉన్నది మూలాధార చక్ర. మూలాధార చక్ర దేనికి సంకేతం? మూలాధార చక్ర ఆల్రెడీ చక్ర క్లాసెస్ చాలామంది వినే ఉన్నారు. మూలాధార చక్ర యాక్టివేట్ అవ్వకుండా, సరిగా ఫంక్షనింగ్ జరగకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఇబ్బందులను మనము అనుభవిస్తాము? ఒకసారి చెప్పండి నాకు. మెసేజ్ రూపంలో పెట్టండి ఆల్రెడీ క్లాసెస్ విన్నవాళ్ళు. గిల్ట్ ఫీల్ అవుతారు. భయము, ఇతరులు చేసే విషయాల వల్ల మనం భయపడడము. ఇలాగంతా జరుగుతుంది కదా! మూలాధార చక్ర వీక్‌గా ఉన్నప్పుడు, మూలాధారం మూలస్థానమైనప్పుడు, మూలాధార చక్రానే వీక్‌గా ఉంటే మనకి చాలా ఇబ్బందులన్నవి మనము చవి చూడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు
ఇక్కడ ఎలా ఉంది? మూలాధార చక్ర ద్వారా మనము ఎవరెవరిని కనెక్ట్ అయిపోతాము. ఏ విధంగా కనెక్ట్ అవుతామో చూద్దామా? మూలాధార చక్ర ఎవరి పైన అయితే మనం పూర్తిగా డిపెండ్ అయి ఉంటామో వారికి మూలాధార చక్రంతో మన మూలాధార చక్రం కనెక్ట్ అయిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు తల్లి, తండ్రి చిన్న వయసులో ఉండేటప్పుడు మన బరువు బాధ్యతలు మోసేదెవరు? తల్లి, తండ్రి. తల్లి, తండ్రి పైన మనం డిపెండ్ అయి ఉంటాం కాబట్టి తల్లిదండ్రుల యొక్క మూలాధార చక్రంతో మన మూలాధార చక్రానికి ఉన్న కార్డ్ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళ బిడ్డలు, ఎందుకంటే వాళ్ళతో వీళ్ళ మూలాధార చక్రం కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ఈ కష్టాన్ని అనుభవించి తీరాల్సిందే. పెద్దలు చేసే పాపం పిల్లలు అనుభవిస్తారు అని ఎందుకంటారు? ఇందుకే అంటారు. పెద్దలు తప్పులు చేసేస్తారు. వాళ్ళని మనము చెప్పలేం కూడా. చెప్పినా నాకు పుట్టిన వాడివి నువ్వేందిరా నాకు చెప్పేది అని అంటారు. అలా అంటారనేసి మనం కామ్‌గా అయిపోతాం. కానీ ఆ తప్పులని అనుభవించేదెవరు? వాళ్ళ కార్డ్ కనెక్ట్ అయ్యేదెవరికి? వారి పిల్లలకి. కాబట్టి వాళ్ళ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. ఇదే ఆ సామెత, పెద్దలు చేసిన తప్పులు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఖచ్చితంగా అనుభవిస్తారు అన్నదానికి ఇదే. అది. తరువాత భార్యాభర్త. భార్యాభర్త ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అలానే ఒకరి పైన ఒకరు ఖచ్చితంగా డిపెండ్ అయితారు. కొన్ని విషయాల్లో భర్త భార్య పైన డిపెండ్ అవుతారు. భార్య భర్త పైన డిపెండ్ అవుతారు. ఇలా వీళ్ళల్లో వీళ్ళ కార్డ్స్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అవునా కాదా? ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు భర్త ఏదైనా తప్పు చేస్తే అది ఖచ్చితంగా భార్యకి తగులుతుంది. అలానే భార్య ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అది భర్త యొక్క కార్డ్‌కి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జీ ట్రావర్సల్‌లో ముందుకి, వెనక్కి జరుగుతూ ఉంటుంది కాబట్టి భర్త చేసిన తప్పు భార్యకి ఇదవుతుంది. భార్య చేసిన తప్పు భర్త గూడా అనుభవించాల్సి ఉంటుంది. అవునా కాదా? ఇలాంటివి మీలో ఎంతమంది ఫేస్ చేశారు? ఒకరికి నెగెటివ్ ఎనర్జీ టచ్ అయినా ఇంకొకరికి టచ్ అవుతుంది. ఇలాంటిది మీలో ఎంతమంది ఫేస్ చేశారు? పెద్దవాళ్ళు, తండ్రి భయపడ్డాడనుకో, తెలియకుండా తన కూతురో, కొడుకో ఖచ్చితంగా భయపడతాడు. తండ్రి పిల్లర్ ఇంటికి. తండ్రి భయపడ్డాడంటే భార్య భయపడుతుంది. భార్యతో పాటు పిల్లలు భయపడతారు. పిల్లలు ఎట్లా భయపడతారు? వాళ్ళకి వంట చేసి పెడతారు, అది చేసి పెడతారు, ఇది చేసి పెడతారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు భయపడతారు. మీలో అందరూ ఇలాంటివి ఫేస్ చేశారా లేదా? భార్య చేసిన తప్పుకి భర్త బలవ్వడం, భర్త చేసిన తప్పుకి భార్య బలవ్వడం. ఇవి కూడా జరిగే ఉంటుందిగా. ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు తిట్లు తినడం ఇలాంటివి. మరి ఇలాంటివంతా మనము కట్ చేసుకోవాలి కదా! ఆ కార్డ్‌ని కట్ చేసేసి తరువాత ఆ కార్డ్‌కి మనం ఎనర్జీని పాస్ చేయాలి కదా! అవునా కాదా? ఎవరైనా వేరే వాళ్ళు తప్పులు చేస్తే వీళ్ళ పైన పడి, అపోజిట్ పర్సన్ పైన పడి వాళ్ళు ఒంటరిగా కూడా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మరి అప్పుడు వాళ్ళెంత వీక్‌గా ఉంటారు. వాళ్ళెంత మందిని తిట్టుకొని ఆ కర్మలనంతా వాళ్ళ భుజాల పైన వేసుకుంటారు. సో, ఇలాంటి ఇష్యూస్‌ని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మనము వారితో కనెక్ట్ అయ్యున్న కార్డ్స్‌ని కట్ చేయాలి.